ఇక్కడ పడితే భయం వేస్తుంది. ఇప్పటికే లేట్ అయింది. అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రోడ్రిగస్ కాదా? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకోరండ్రా. అక్కడి ఎందుకు వెళ్ళావురా? శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ ఎంతమందికి ఐ లవ్ చెప్తావురా? ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రే అసలు అమ్మాయిలు వద్దు, లవ్వు వద్దు. కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే అదెలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్ చేయ కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును తిరుగుబోతున్నవే, కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా? నా మాలంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు బే. ఐసా క్యా? నీకు తెలియదా? చాలా మంచి కుర్రాడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా. సామ్సంగ్ అడిగింది ఫోన్ చేశావు ఏంటి? శాంసంగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు. నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్ నేనేం బుద్ధుని కాదు, మీ జీసస్ క్రైస్ట్ కాదు. మనందరం లుచ్చాగాలు. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. నన్నే చంపేస్తావా నువ్వు? ఊజే మారేగా తూ? అది కాదు సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నా, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది. నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోను నేను నమ్ముతాను, కానీ నా కాలు పట్టుకోను నేను మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను కొనుస్తాను. ఓకే? వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.
నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 बुलेट्स सिर्फ बॉडी पे मारा. అందులో 2 बुलेट्स తో ఇద్దరు పోలీస్ వాళ్ళని కాల్చా. एक छाती पे एक पिछवाड़ा में. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను. చాలా తిక్కల్దని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నుంచి డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ ను కూడా మార్చేసిందంట. అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి. ఇంజనీర్ పదా. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు. నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడ? వాడి రికార్డ్ లేదు మేడం. వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు. అంతెందుకండి, మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి. ఇది కూడా అంతే. పాట ఆపేసావేండియా? పాడు. ఇది అమితాబ్ బచ్చన్ గారు, హేమమాలిని, సత్యపే సత్తారా, అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు. నాకు గుర్తు వచ్చేసింది. దిల్బర్ మేరే కబ్ తక్ ముझे ऐसे ही तड़पाओगे जो याद तुमको ना 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 ता ना 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 ना. What you want? బీచ్ లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, వెళ్దాం పదా. ఫ్రైడే దాకా వెళ్తాం. ఫ్రైడే. మోనికా, ఏ దిల్ హై ముష్కిల్లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫర్ మేరా हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल तू मेरा खुदा हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल ఏ ఒక్క వెహికల్ వదలకండి. తరోగా చెక్ చేయండి. नाम क्या है? एल्बर्टो. हेलमेट निकाल. అలా ఆడుతుంది. లైసెన్స్. మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్. మ్యామ్, కెన్ యూ గెట్ యువర్ ఆటోగ్రాఫ్? ఐఎమ్ యువర్ ఫ్యాన్. నేనే ఫిలిం స్టార్ని కాదు. యూ కెన్ గో. లైసెన్స్. साला वास्को अभी हमारा हाथ से निकल गया भाई. చెక్ పోస్ట్ నుంచి తప్పించుకున్నాడు. हमारा टाइम अभी अच्छा नहीं. చిలక కూడా అదే చెప్తుంది. అరే వాట్ చిలక చిలక. I don't believe in all these things, but
ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. मैं बोल रहा हूँ सुन అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది, వెనకొచ్చాయి. రే కాయా, ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. वो गन साउंड क्या है? వాస్కోడిగామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం, మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్ లో వాడి పేరు అబద్ధం చెప్పాడు. రాంగ్ ఐడి చూపించాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యు వైఫ్? నమస్తే మేడం, మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకు ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకు ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మేము ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ ఐ మీన్ యూ మిస్టేకన్. వాస్కో ఇస్ జమ్ ఆఫ్ అ గై. బంగారం లాంటి మోనికా ఎక్కడ? రేం పగలు ఎదురు చూసా ఈ క్షణం కోసం, కోటి దండాలు పెట్టుకున్నా ఈ ఘడియ కోసం. దిండులో మొహం దాచుకుంటే నా ఊపిరి నాకే, నీ ఊపిరిలా తగులుతుంది. ఆ చలిలో వెచ్చటి దుప్పట్లు నా కుడి చేయి ఎడమ చేయిని తాకితే అది నీదే అనుకుంటున్నా. ఎదురు చూశాను మిత్రమా, పరితపించిపోయా. ఈ మాటలు నావి, ఈ కోరిక నాది. నువ్వు చెప్పావేంటి? ఏం నాకుండదా ఆ కోరిక? నీకు నా మీద ఎలా ఉందో నాకు నీ మీద అలాగే ఉంది. ఇది ప్రేమో మోహమో మరొకటో ఏ పేరైతేనే ఈ క్షణం నీతో ఉన్నా అది చాలు. మళ్ళీ మళ్ళీ కావాలి లాంటి క్షణాలు. మరో క్షణం గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వృధా చేయను. మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఇలా బ్రతుకుతాము, ఎవరికి తెలుసు? కలిసిన ప్రతిసారి ఇదే మోహం ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? ఈ క్షణం, ఈ మోహం, నువ్వు, నేను, ఈ సముద్రం. నా గుండెల్లో ప్రతి మాట చెప్తున్నావు. నా గుండె చెప్పుడు వింటున్నావా? అమ్మాయిలకి అన్ని వినబడతాయి, కానీ చెప్పరు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? దగ్గరకు తీసుకో. ఆ ఆకాశం భూమిని ఎలా కౌగిలించుకుందో అలా కౌగిలించుకో. హగ్ మీ, మేక్ మీ బ్రెత్లెస్, లిసన్ టు మై హార్ట్ బీట్.
నాకు ఇష్టం. అది నువ్వు చెప్పనవసరం లేదు, నీ ముద్దులో నాకు తెలుస్తోంది. నువ్వంటే నాకు పిచ్చి. ఆ విషయం నీ పంటి ఘాటు చెప్తోంది. కాసేపు మాట్లాడుకో. నో, లెట్ మీ టాక్. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేది వాళ్ళ కౌగిట్లో చేరడానికి, అమ్మాయిలు అబ్బాయిల కౌగిట్లో దూరేది వాళ్ళతో మాట్లాడడానికి. నన్ను మాట్లాడి మాట్లాడి ఆగిపోతే ఆ తర్వాత మన ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అదే నిజమైన స్నేహం. నువ్వు ఇంత వాగుతావు నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. నిన్ను చూడగానే రొమాన్స్ మొత్తం బయటకొచ్చింది. రొమాంటిక్ పీపుల్ కరువైపోయారు ఈ లోకంలో. దొరికావు. నేనెందుకు వదులుతా? లెట్స్ సీ దిస్ వరల్డ్ ఇన్ రొమాంటిక్ వే. లెట్స్ డై ఇన్ రొమాన్స్. అణువు కరగని, నా ప్రతి న్యూట్రాన్ నలగని,